సో ఈ రోజు పొద్దున్నే మన కేదార్నాథ్ కింద ఉన్న సిరిసి అనే ప్లేస్ లో చాలా మంది దాన్ని బడాసు అని కూడా అంటారు. సో క్రిస్టల్ అనే ఎయిర్వే కంపెనీ హెలికాప్టర్ అనేది 5 ప్యాసింజర్స్ ఒక పైలట్ కేదార్నాథ్ కి ఫ్లై అవుతున్నప్పుడు వెంటనే కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి అక్కడ చిన్నగా క్రాష్ ల్యాండ్ అయింది. అది కూడా మెయిన్ రోడ్డు మీద అయిందనమాట. సో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. కానీ హెలికాప్టర్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది. నా టీం వెళ్ళి అక్కడ పూర్తిగా వీడియోస్ రికార్డ్ చేసి తీసుకొచ్చింది. ఈ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఎవరన్నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి కేదార్నాథ్ లో హెలికాప్టర్ క్రాష్ అయింది, చనిపోయారు, అది అని చెప్పి ముందుగానే నేను ఆల్రెడీ లాస్ట్ టైం మేలో కూడా చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో ఎవరికి ఏమీ కాలేదు. ఇది కేదార్నాథ్ వెళ్లే హెలికాప్టర్ నార్మల్ గా ఎవ్రీడే వెళ్తూ ఉంటాయి కదా, సో అలానే చిన్న టెక్నికల్ ఇష్యూ లాంటి గ్లిచ్ ఒకటి వచ్చేసి నార్మల్ గా ల్యాండ్ అయింది. రెక్కకి కింద పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, కానీ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ కాలేదు. అండ్ ఈ అప్డేట్ అనేది నేను ఇప్పుడు రైట్ నౌ సీతాపూర్ లో ఉన్నాను. ఇప్పుడే మా టీం అని మేము వెళ్ళి వీడియోస్ రికార్డ్ చేసుకొని వచ్చాము. మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా అవే. సో మీకు ఇలాంటి లైవ్ అప్డేట్స్ మన కేదార్నాథ్ కి సంబంధించి, చార్ధామ్ సంబంధించి ఇక్కడ నుంచి మీకు కావాలంటే వెంటనే ఫాలో చేసుకోండి. అండ్ మీ యాత్రని ఇలాంటి రైట్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. హర్ హర్ మహాదేవ్.